ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 మాత్రమే. తర్వాత రాజపూజ్యం 5, అవమానం 1. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికే మంచి ఫలితాలు ఉన్నాయి. వీరికి 1, 2లో గురువు, 11లో శని, 11, 10లో రాహువు, 5, 4లో కేతువు సంచారం చేత వీరు పట్టిందల్లా బంగారం. ఈ సంవత్సరం వీరు ఈ రాశి వారి సినిమా రంగమే కానివ్వండి, ఫైనాన్స్ రంగమే కానివ్వండి, విద్యార్థులు మంచి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడమే కానివ్వండి, ఏ రంగము తీసుకున్నా ఈ వృషభ రాశి వాళ్ళకి చక్కటి ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ప్రశాంతంగానే ఉండవచ్చు. వృషభ రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే కేవలం శివారాధన చేయడం వరకే. ఈ శివారాధన చేస్తూ గనక మీకు ఆదాయ వ్యయాలు కూడా చక్కగా ఉన్నాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా చక్కగా ఉంది. కాబట్టి మీరు ఏ ఉద్యోగ రంగంలోనైనా కూడా మీరు చక్కగా రాణించవచ్చు. ఎంత కష్టపడితే అంత ఫలితం. ఇప్పుడు ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరంలో ఉన్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా ఈ సంవత్సరం పోతాయి వాళ్ళందరికీ కూడా. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరాన్ని చక్కగా వినియోగించుకోవాలి. వినియోగించుకొని మీరు ఒక పని చేసే దగ్గర 2 పనులు చేసి ఆ లాభాన్ని కూడా పొందాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు మంచి సమయం నడుస్తుంది కాబట్టి ఆ లాభాన్ని కూడా పొంది ఇప్పుడున్న దానికంటే 4 రెట్ల స్థాయిని పెంచుకొని మీరు శుభ కార్యక్రమాలు ఎక్కువ చేసుకుంటూ ఆ శివుడి యొక్క శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మీరు కాలం గడపవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చక్కగా ఉంది. వృషభ రాశి వారు శివారాధన చేస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి.